సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం మనూరు మండలం డవ్వూరు పాఠశాల ఉపాధ్యాయుని తిరిగి పంపివేయాలని గ్రామస్తులు సోమవారం పాఠశాల ఎదుట ఆందోళన చేశారు. పిల్లలు లేరు అనే నెపంతో బదిలీ చేయడం వల్ల విద్యార్థులు నష్టపోతారని పేర్కొన్నారు. విద్యార్థులతో కలిసి గ్రామస్తులు ధర్నా చేసి విద్యార్థులను బైకాట్ చేశారు. ఉపాధ్యాయుల సంఖ్య తక్కువ ఉంటే తమ పిల్లలు ఎలా చేర్పిస్తామని అన్నారు. డిఈఓ ఎంఈఓ డౌన్ డౌన్ అనే నినాదాలు చేశారు. ఉపాధ్యాయుడికి పంపించేదాకా ధర్నా కొనసాగిస్తామన్నారు. ప్రైవేట్ స్కూల్ పోవట్టుండ్రి ఇక్కడ మంచి విద్యాబోధం ఉన్నది. ఇక్కడ డోర్ స్కూల్ అని చెప్పగానే అందరూ ఇక్కడ పిల్లల్ని ఇక్కడ చేర్పించారు. ఇంట్లో ముగ్గురు టీచర్లు ఉండగా ఒక టీచర్కు ఇటరెడ్డికి ఎలుగై బదిలీ చేశారు. వెంబడే ఇటరెడ్డికి డోర్లో చేర్పించాలని డ్యూటీలో చేర్పించాలని డిమాండ్. లేకపోతే ఎంఈఓ ఎంపీడీఓ డిఓను హెచ్చరిస్తున్నాం. ఇటరెడ్డి సార్ని వెంబడే డోర్లో చేర్పించాలని మా యొక్క మనీ జరుగుతుంది. ధర్నా చేస్తామని హెచ్చరిస్తున్నాం. విద్యను బోధించినటువంటి విఠల్ రెడ్డి సార్ని ఎల్గోకి ట్రాన్స్ఫర్ చేయడం వల్ల డోర్ స్కూల్ పిల్లలకు అన్యాయం జరుగుతుంది. ఇట్టి పరిస్థితుల్లో ఆ విఠల్ రెడ్డి సార్ని అతి త్వరలోనే డోర్కి ట్రాన్స్ఫర్ చేయగలరని మనవి. ఇంకొకటి గ్రామస్తులు ఒకవేళ ఈ చర్య తీసుకోకపోతే భారీ ఎత్తున ధర్నా చేస్తామని కోరుతున్నాము. విఠల్ రెడ్డి సార్ ఎన్ని రోజులు విద్యను బోధించారు. ఇక్కడ డౌర్లో డిప్యుటేషన్ మీద ఎల్గోయ్ గ్రామానికి తరలించారు. ఏదైతే డౌర్లో విద్యార్థుల సంఖ్య తక్కువ ఉందని అంటున్నారు, అదేవిధంగా డౌర్లో చాలా విద్యార్థులు ఉన్నారు. విద్యార్థులకు అన్యాయం జరగకుండా ఇక్కడ ఇద్దరే టీచర్లు ఉన్నారు. అదేవిధంగా విఠల్ రెడ్డి సార్ గారిని ఇక్కడనే పంపించి విద్యార్థులకు న్యాయం చేయాలి. లేదంటే ఎంఈఓను డిఏను సస్పెండ్ చేసే వరకు డౌర్ గ్రామస్తులు అందరు పోరాడతారు. లేదంటే పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తాం. ఎంఈఓ గారికి డిఓ గారికి హెచ్చరిస్తున్నాం.